వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మే 6 తర్వాత బస్సులు బంద్ చేస్తాము, ఎక్కడ కూడా బస్సులు తిరగవని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. సో ఇప్పటికీ గవర్నమెంట్ కి 2 సార్లు నోటీసులు ఇచ్చాం, 2 సార్లు హెచ్చరించాం. అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో అలాగే ఆర్టీసీ మేనేజ్మెంట్ లో ఎటువంటి మార్పులు లేవు కాబట్టి మేము సమ్మె చేయాలనుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు గతంలో యాక్చువల్ గా ఏప్రిల్ మార్చ్ లో కూడా 2 సార్లు సమ్మె చేస్తామని చెప్పేసి ప్రకటించారు. అయినప్పటికీ యాజమాన్యం అలాగే ప్రభుత్వం చర్యలకు పిలుస్తుందేమో అని చెప్పేసి గత కొన్ని రోజులుగా వెయిట్ చేయడం అనేది జరిగింది. సో మే 6 తర్వాత డెఫినెట్ గా ఆర్టీసీ సమ్మె చేసే తీర్థమని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మాకు రావాల్సిన డిఏ విషయంలో కావచ్చు, కారుణ్య నియమాలు కావచ్చు, అలాగే మాకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు, దాని గురించి ఊసెత్తుతలేదు. అలాగే ఉచిత బస్ విషయంలో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఉచిత బస్ పెట్టారు, ప్రభుత్వం విజయవంతంగా కూడా నడుస్తుంది. ఎప్పుడు చూడనటువంటి ఆర్టీసీ లాభాలలో ఉంది. సో గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఏకంగా 52 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం అనేది జరిగింది, కొంతమంది చనిపోవడం అనేది కూడా జరిగింది. సో ఇప్పుడు మే 6 తర్వాత డెఫినెట్ గా మేము సమ్మె చేసే తీర్థం. అప్పటి వరకు మేనేజ్మెంట్ మాకేదన్నా అంటే మాతోటి చర్యలు తీసుకుంటే అలాగే చర్యలు కూర్చుంటే భేటీ విజయవంతంగా అయ్యి మా డిమాండ్స్ కనుక ఒప్పుకుంటే మాత్రం సమ్మె విరమిస్తాం, లేని ఎడలో మే 6 తర్వాత సమ్మె బాట పడతామని చెప్పేసి కూడా అన్నారు. దీనిపైన ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండి సజ్జనర్ కావచ్చు, తర్వాత ఇతర అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి స్పందన మాత్రం లేదు. బట్ సమ్మె జరగకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ మా డిమాండ్స్ కనుక ఒప్పుకోకపోతే మే 6 వరకు మేము ఏదైతే డెడ్ లైన్ పెట్టామో ఆ డెడ్ లైన్ వరకు రాకపోతే మాత్రం డెఫినెట్ గా సమ్మె చేపడతామని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు నిర్ణయించుకున్నటువంటి మాట. మరి మే 6 తర్వాత ఏం జరుగుతుంది? ప్రభుత్వం వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవిటికి అంటే ఆర్టీసీ నాయకులను పిలిచి మాట్లాడతారా లేదా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడతారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.